గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ ఇప్పుడు భద్రాచలం వచ్చా. ఇదే భద్రాచలం బ్రిడ్జ్ మీద ఉన్నా. యాక్చువల్గా దీనికి ముందు 30 కిలోమీటర్స్ జర్నీ చేశా. బట్ ఈవెన్ దో ఏంటంటే అక్కడ పెద్ద చూపించడానికి ఏం లేదు. అందుకే నేను టైం వేస్ట్ చేసి తెలుసుకోలే. అంటే ఇట్లా రోడ్లు చూపించడం ఇట్లా నాకు నచ్చదు. ఇక ఎవరు చూస్తారు ఇట్లా రోడ్డు మీద పోతూ కొంచెం మంచిగా అనిపించాలని ఇప్పుడే భద్రాచలం వచ్చా. ఇది భద్రాచలం బ్రిడ్జ్. ఇది చూపిస్తా నేను. నాకు తెలిసి అయితే కిందకి వెళ్తా. దాదాపు వెళ్ళి స్టే మాత్రం నాకు తెలియదు ఏమవుతుందో. ఇప్పటివరకు మా మామయ్య వాళ్ళ ఇంట్లో అక్కడిక్కడ స్టే చేశా. కానీ భద్రాచలంలో అయితే నాకు ఎవరు లేరు. భద్రాచలం గుడికి వెళ్దాం, రాముడిని దర్శించుకుందాం. ఇంకా గోదావరి చాలా అద్భుతంగా, చాలా వైడ్, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. నేను చూసిన వాటిల్లో ఇప్పటి వరకు చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఒకటే. అంటే వెళ్ళా సౌత్ చాలా వరకు తిరిగా. బట్ ఇదేంటంటే చాలా పెద్ద బ్రిడ్జ్. చాలా దూరం నుంచే కనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. గుడి కూడా ఫస్ట్ టైం నేను దర్శించుకునేది. అంటే నువ్వు ముస్లిం కదా అంటే నేను అన్ని గుళ్ళకి వెళ్తా. నాకు అలాంటి భేదభావాలు ఏం లేవు. చూద్దాం. ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పోదాం, పోయి అసలు ఈ భద్రాచలం విశేషాలు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడైతే అసలు సైకిల్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. అదేమో గుడేమో చాలా కార్నర్గా ఉంది. పోదాం, దాని హిస్టరీ తెలుసుకుందాం. వీలైతే ఎవరిదైనా మాట్లాడిపిద్దాం. సరే, ఇప్పుడైతే చిన్న క్లిప్స్ చూడండి మన భద్రాచలంకి. ఏమైందంటే ఇట్స్ బీన్ లేట్, మనం లేట్గా వచ్చాం. సో గుడి క్లోజ్ చేశారంట. మేము ఎక్కడో ఒక చోటు పడుకుందామంటే సడన్గా భద్రాచలంలో కలిశారు తమ్ముడు. సో తను మాట్లాడారు. సో నేను నా స్పేస్ ఉంది అక్కడ పడుకుంటారు అంటే క్యాంపింగ్ చేసుకొని బాగుంటుంది కదా అని. ఇప్పటివరకు క్యాంపింగ్ వేయలేదు కదా. సో క్యాంపింగ్ వేసేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మనమైతే దర్శనం చేసుకుందాం. సో ఒకసారి ఈ వ్యూ చూడండి. చాలా పెద్దది. Until unless you come to భద్రాచలం అండ్ సీ ద రోడ్, మీకు అసలు తెలీదు ఎంత పెద్ద రోడ్డు. చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ మనకి టైం దొరికితే ఒకవేళ ఒకసారి అడుగుదాం ఆ బ్రదర్ని. ఇటువైపు తీసుకొస్తే చాలా మంచి ఫొటోస్ వస్తాయి. ఆ బ్రదర్ చాలా ముందు వెళ్తున్నారు, అందుకే చూపించలేకపోతున్నారు. సో కెమెరాలో మనం చూపిస్తాం. కాసేపు అయిన తర్వాత చూపిస్తా ఎలా ఉంది ఏంటి. సో రేపు పొద్దున మనం దేవుడి దర్శనానికి వెళ్తాం. ఇప్పుడైతే క్యాంపింగ్ సెట్ చేసుకుంటాం.
లెఫ్ట్ సైడ్ ఈ బార్డర్స్ ఉన్నాయంతా సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నమాట. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తున్నప్పుడు లోపల ఎంటర్ అవుతున్నప్పుడు చాలా పెద్దగా ఉంది. ఇటు వద్దామంటే ఎందుకులే టైం వేస్ట్, ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనుకున్నా కానీ దర్శనం అవ్వలేదు. ఏమైనా వీళ్ళకి తెలిసి ఉండే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని అడుగుదాం ఒకసారి అసలు ఏంటి. కన్స్ట్రక్షన్ రూపంలో నడుపుతుంది. మన ఫరీద్ ఎవర్రా? ఫరీద్ అంటున్నా అఫరీద్ రా. అఫరీద్ అన్న వాళ్ళ చెల్లి. నైట్ అరౌండ్ 11:50 ఏమో అయింది. సో ఇప్పటివరకు ఎవరైతే నన్ను ఇక్కడ ఈ స్పాట్కి అయితే ఈ స్పాట్ రేపు పొద్దున చూపిస్తా క్లియర్గా, ఎందుకంటే నేను ఇక్కడ రాగానే లైక్ ఆ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడడానికి. అయితే ఇక్కడైతే ఉండమన్నారు. సో లోపల ఉండమన్నారులే కానీ నేను క్యాంప్ వేసుకుంటా బ్రో. ఇప్పుడు దాకా క్యాంపింగ్ వీడియో రాలేదు కదా, సో నాకు కూడా కొంచెం అలవాటు అవుతుంది క్యాంప్ వేసుకోవడం కానీ. సో అలా అని పొద్దున వ్యూ చూపిస్తా, చాలా అద్భుతంగా ఉంది, ఒక విలేజ్ వైబ్ లాగా ఉంది. సో ఇక్కడ వాళ్ళ కౌస్ కూడా ఇక్కడే కట్టేస్తారు. ఇక్కడ చాలా పెద్ద స్పేస్, ఇక్కడ చాలా పెద్ద స్పేస్. ఆ బ్రో పేరు మహేష్ అనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను అనుకున్నా తీసుకెళ్తున్నారు అరౌండ్, నేను భద్రాచలం నుంచి ఇక్కడ వరకు వచ్చా. చాలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడైతే ఫైర్ వేసుకున్నాను. లిటరల్గా ఎట్లా అంటే నేను ఒక బ్యాగ్ తగిలించుకుంటా కదా ప్రతిసారి, ఆ బ్యాగ్ ఏమైపోయిందంటే ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను ఒకసారి. లైట్ వేసుకున్నా, అసలు మొత్తం చీకటిగా ఉంది కాబట్టి చూద్దాం. కనిపిస్తున్నాయా వాటర్? యా, ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయా? ఇగో. సో అంత చలి ఉంది, చాలా చలి ఉంది. అందుకే కాసేపు వాళ్ళు కూడా ఉన్నారు, క్యాంప్ ఫైర్ వాళ్ళే సెట్ చేశారు. అంతే ఇక మాట్లాడుకుంటూ కాసేపు ఇంకా లైక్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి. సో ఇక్కడ ఏం నడుస్తుందంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి అన్నమాట. అరౌండ్ 10 years తర్వాత అయితే ఎలక్షన్ నడుస్తుందంట ఇక్కడ. ఇక అదే ఒక టెన్షన్ మీద ఏం నడుస్తుంది, అదే ఇక ఒక 10 minutes 20 minutes అంతే ఒక్కొక్క పార్టీ గురించి మాట్లాడుకుని అసలు ఏమేమి చేస్తున్నారు, ఎవరేంటి, అట్లా ఒక డిస్కషన్ నడిచింది. ఇంకా నార్మల్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అది. ఇక ఇప్పుడైతే క్యాంప్ వేసుకుందాం. అనుకున్నట్టే ఉంది. సో ఫస్ట్ టెంట్ చూపిస్తా. మార్నింగ్ ఇదన్నమాట. ఇలా ఇక్కడ ఫైర్ పక్కనే ఇక్కడే కూర్చుందాం చాలాసేపు.
మీకు ఒకసారి ఓవరాల్ ఎలా ఉందో చూపిస్తా. ఫాగ్ ఆ సూర్యుడు కాదు, ఆ ఇండస్ట్రీ లైట్స్ చాలా దూరం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇంకా ఉన్నది. ఇది పేపర్ ఇండస్ట్రీ అన్నమాట. ఏషియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. సో ఇది మొత్తం చూద్దాం. మనం నిన్న చూపించలేదు కదా. సో ఇది లోపల రానికి పర్మిషన్ ఎవరికి ఉండదు. ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. మన సైకిల్ వెళ్ళిపోయిందా వాళ్ళకి? నైట్ అక్కడ పెట్టా. ఓకే అక్కడే ఉంది. నన్నే చూస్తుంది ఏంటి? చలి ఎరగది వేస్తుంది. అయ్యో ఇదంతా ఆ బ్రదర్దే. యాక్చువల్గా నేను ఒకసారి రౌండప్ చేస్తాను. ఆ బ్రదర్ చేసి ఆయన కుదరదు అన్నారు. పొద్దున ఏదో పని ఉందంట. మనం జల్దీ రెడీ అయ్యి స్నానం చేద్దాం. ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా. గుడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని సైకిల్కి ఇంకేమైనా ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేది ఘాట్ రోడ్ కాబట్టి ఏముండవు. ఏమైనా ఉంటే చూసేసుకొని సైకిల్ ఫిట్టింగ్ అయినా ఇంకేమైనా ఉంటే చూసేసుకొని సైడ్ స్టాండ్స్ పెట్టిద్దాం. లైక్ డబుల్ స్టాండ్ ఏమైనా పెట్టిద్దాం. ఇంకా టెయిల్ లైట్ నితిన్ అని ఉంటాడు నా దోస్తు. వాడు పెట్టి తర్వాత వెనకొచ్చాడు. ఇగో మెయిన్ ఎగ్జాంపుల్ మొత్తం వాడు టెయిల్ లైట్ అయితే పెట్టి అని అడిగాడు. వాటర్ కూడా కూల్ అయిపోయాయి. ఒరే అమ్మ నిజంగా తడైందిరా. ఇందాక ఆ బాటిల్ పట్టుకున్నాం. ఇది అంటే లేదు చిన్నపటి లేదు మళ్ళీ అట్లా నీటి కనపడుతుంది. బాగానే నీటి కూడా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే సారపాకలో ఉన్నా. బ్రో బ్రో. సో ఇక్కడి నుంచే మనం భద్రాచలం వెళ్తాం. మనోడు రాడు అంటాడు కదా, మనోడు రాడు. సో చిన్న పనులు ఉన్నాయి బాయ్కి. సో ఇక్కడి నుంచి సారపాక నుంచి భద్రాచలం వెళ్ళిపోయి గుడి దర్శించుకొని సైకిల్కి చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ చూసుకొని ఆ తర్వాత ఏ లొకేషన్ బ్రో వెళ్ళమంది? మారేడుమిల్లి. ఇప్పుడు మధ్యలో చింతూరు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అరౌండ్ 80. మధ్యలో ఏమైనా ఊర్లు ఉంటాయా? రిమోట్ విలేజెస్ ఉంటాయి. ఓకే, మధ్యలో ఏమైనా ఉంటే చూద్దాం. లేకపోతే వైల్డ్ ఫైర్ లాగా మధ్యలో ఎక్కడైనా చెట్ల మధ్యలో వేసుకుందాం. బ్రో పేరు మహేష్, సారపాకలో ఉంటాడు. ఎనీ హెల్ప్ సారపాకలో ఎవరున్నా సరే బాయ్ని రికమెండ్ చేయండి. మనమైతే స్టార్ట్ అవుదాం.
అవునండి. రికార్డ్ చేస్తారా? ఇప్పుడు రికార్డ్ చేస్తాను. మీ పేరండి? ఇక్కడ ఐటీసీ. అచ్చా లోపల ఐటీసీ. ఓకే అండి. అక్కడ జనరల్గా ఏం చేస్తారు? గూడెంలో చేస్తాం. ఓకే ఓకే ఓకే. యా ఓకే. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓరియమ్మ బంటే. ఇప్పుడే లోపలికి అయితే వస్తున్నాం. అందరు పంచలు వేసుకున్నారు. లేదు కొంతమంది. ఖమ్మం సార్. మరియు కావాల్సిన క్రాస్ 20 రూపాయలు. జై శ్రీరామ్. గోపూజ టికెట్లు 20 రూపాయలు మరియు కావాల్సిన క్రాస్ 20 రూపాయలు. జై శ్రీరామ్. ఇదైతే లోపలికి పర్మిషన్ ఇచ్చారు నాకు. ఫోన్స్ అయితే కింద డిపాజిట్ చేయాలి. ఫోన్స్ అయినా కెమెరాస్ అయినా. నా గోప్రో కింద అయితే ఇచ్చేసా. ఇది ఒక్కటి తీసుకెళ్ళమన్నారు పర్మిషన్. ఈ క్యూలో వెళ్ళిపోతారు అందరు లోపలికి. సో మనకి అసలైతే జనరల్గా ఈ క్యూలో రావాలి. కాబట్టి స్పెషల్ పర్మిషన్తో డైరెక్ట్గా నేను వెనక నుంచి వచ్చేసా. ఇటు వెళ్ళండి అమ్మా మీరు. లేడీస్ ఉన్నారు, వెళ్ళండి. తక్కువ ఉన్నారు. లోపల వీడియో తీయనియరంట, అందుకే తీయలేదు. సో యూట్యూబర్ అని చెప్పాను. 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు అలా అలా వచ్చేసా. ఇప్పుడు మనమైతే బయటికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి ఉందంట, అక్కడికైతే వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఇది తీసుకుందామా. చాలా క్యూ ఉంది, అందుకే ఆగుతున్నా. చూద్దాం.